వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ప్రపంచమంతా కొత్త ఉత్సాహంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన వేళ అమెరికా మాత్రం కన్నీటితో స్వాగతం పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జనవరి 1న ఆ దేశంలో 3 వేర్వేరు ప్రదేశాల్లో ఉగ్రవాది దాడి జరిగింది. ఈ ఉగ్ర దాడిలో దాదాపు 15 మంది మృతి చెందారు. అయితే ఇలాంటి ఉగ్ర దాడులు అగ్రరాజ్యానికి కొత్తేమి కాదు. అయితే ఈసారి జరిగిన ఉగ్రదాడులు కొంత డిఫరెంట్. ఎందుకంటే ఆ దాడులు మొదట ఉగ్రదాడులు కాదని FBI భావించింది. కానీ దర్యాప్తులో బహిర్గతమైన విషయాలతో అమెరికన్ ఇంటెలిజెన్స్ బృందానికి మైండ్ బ్లాక్ అయింది. అసలు విషయం ఏమిటంటే ఆ దాడులకు ప్రధాన కారణం అదే దేశానికి చెందిన వ్యక్తేనట. అది కూడా ఆయన ఆర్మీ ఆఫీసర్. దీంతో ఒక్కసారిగా ప్రపంచమంతా షాక్ అయింది. దీంతో ఎవరా వ్యక్తి, స్వదేశం పైన ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు, ఆర్మీకి సేవలందించే అతను ఉగ్రవాదానికి ఎలా ప్రేరేపితం అయ్యాడు? లెట్స్ వాచ్. ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. ఈ నూతన సంవత్సరం అగ్రరాజ్యం అమెరికాకు ఎంతో స్పెషల్. ఎందుకంటే గతేడాది నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో నూతన సంవత్సరాన్ని కొత్తగా ఆరంభించింది అగ్రరాజ్యం. డొనాల్డ్ ట్రంప్ కూడా సరికొత్త విధానాలతో అమెరికాను మరో మెట్టు ఎక్కించాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అనుకోని విధంగా 2025 జనవరి 1న 3 వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన ఘటనలు ఆ దేశాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. న్యూ ఆర్లిన్స్ నైట్ క్లబ్, ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ వంటి 3 ప్రదేశాల్లో సాధారణ ఘటనల మాదిరి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 15 మంది మృత్యువాత పడగా దాదాపు 30 మంది గాయాల పాలయ్యారు. అసలు విషయం ఏమిటంటే ఈ దాడులను సాధారణ ఘటనలుగా భావించింది ఆ దేశ ఇంటెలిజెన్స్ బృందం. ఎందుకంటే దాడుల్లో గాయపడిన వారితో పాటు దాడి చేసిన వారిలో ఆ దేశ పౌరులే ఉండడం అసలు కారణం. అయితే న్యూ ఇయర్ రోజున ఇలాంటి ఘటనలు నమోదు కావడంతో దీని వెనుక అసలు కారణం ఏంటనే దానిపై ఫోకస్ పెట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడికి పాల్పడింది ఉగ్రవాదులేనని, వాళ్లకు ఒకరు ముందుగానే తెలుసని FBI తేల్చి చెప్పింది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే దాడికి పాల్పడిన వాళ్లలో ఒకరు అదే దేశానికి చెందిన ఆర్మీ ఆఫీసర్ అని తెలియడంతో ఒక్కసారిగా అమెరికా ఉలిక్కి పడింది. ఒక ఆర్మీ ఆఫీసర్, అది కూడా అత్యంత బలమైన సైనిక దళం ఉన్న అమెరికన్ ఆర్మీ ఆఫీసర్, అదే దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులతో చేతులు కలపడం, సొంత పౌరులను చంపేంత కసి పెంచుకోవడం తెలిసి అగ్రరాజ్యం మొత్తం కంగుతింది. అతని పేరు షాంసుద్దీన్ జబ్బర్. 42 ఏళ్ల ఈయన గతంలో US ఆర్మీ బృందంలోనూ డెలాయిట్ కంపెనీలోనూ చేశారు. ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత కొన్ని ప్రముఖ సంస్థలలో కూడా పనిచేశాడు. ఇలా ఎంతో గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ ఏడాదికి $120,000 సంపాదించేవాడట. మరి ఇంత హై రేంజ్ లో ఉండే జబ్బర్ ఎందుకు ఉగ్రవాదులతో చేతులు కలిపాడనేది అసలు ప్రశ్న. అయితే అతనికి కుటుంబ పరంగా ఉండే కొన్ని సమస్యల కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లిన జబ్బర్ ఐసిస్ భావజాలానికి ఆకర్షితుడైనట్లు FBI చెప్తోంది. కానీ ఒక ఆర్మీ ఆఫీసర్ ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడు కావడం అనేది చిన్న విషయం కాదు. 2022లో జబ్బర్ తన రెండో భార్యకు విడాకులు ఇవ్వడం, ఇంటి చెల్లింపులకు గాను $27,000 బకాయిలు పడడంతో ఆర్థికంగా, వ్యక్తిగతంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాడట. ఆ టైంలోనే ISIS భావజాలానికి ప్రేరేపితుడై ఇంటర్నెట్ ద్వారా ముష్కరులతో పరిచయం పెంచుకున్నాడట. అసలే అమెరికాపై నిప్పులు చెరిగే ఉగ్రవాద సంస్థలు ఆ దేశానికి చెందిన వ్యక్తి, అందులోనూ ఆర్మీ ఆఫీసర్ ఐసిస్ తో చేతులు కలుపుతానంటే ఏ ఉగ్రవాద సంస్థ అంత ఈజీగా నమ్మే అవకాశం లేదు. కానీ ఊహించని విధంగా జబ్బర్తో టచ్ లోకి వెళ్లిన ISIS అతన్ని మెల్లగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలుపెట్టింది. అలా ఆన్లైన్ లోనే అతడిని ట్రైన్ చేస్తూ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితుడయ్యేలా చేసింది. ఇక అతను చూసి అమెరికాపై జబ్బర్ను ప్రయోగించేందుకు అన్ని విధాలుగా సిద్ధమైన ఐసిస్ 2025 జనవరి 1న డేట్, టైం ఫిక్స్ చేసుకుంది. ముందుగా ఒక ట్రక్ ను అద్దెకు తీసుకున్న జబ్బర్ అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఓర్లిన్స్ లో నూతన సంవత్సర వేడుకలు జరుపుతున్న సమయంలో బౌర్బోన్ స్టీల్స్ లో భారీగా గుమిగూడిన ప్రజల మీదుగా ట్రక్ నడిపించాడు. అంతటితో ఆగకుండా తన వద్ద ఉన్న గన్ తీసి సామాన్య ప్రజలపై కాల్పులు జరపడం స్టార్ట్ చేశాడు. అంతే, ఒక్కసారిగా అమాయక ప్రజల్లో 15 మంది నిర్దాక్షిణంగా హతమయ్యారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇతడు అద్దెకు తెచ్చుకున్న వాహనానికి ఐసిస్ జెండాను పెట్టుకొని వచ్చాడట. దీంతో అతడిని ఉగ్రవాదిగా భావించి పోలీసులు కాల్పులు జరపగా జబ్బర్ మరణించాడు. అనంతరం
FBI జరిపిన విచారణలో అతడు ఆర్మీ ఆఫీసర్ అనే నిజం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మరో సంచలన విషయం ఏమిటంటే, మరో చోట దాడులకు పాల్పడిన వ్యక్తి కూడా అమెరికా సైన్యంలో పనిచేసిన వ్యక్తేనట. దీంతో ఈ ఉగ్రదాడులు ఇప్పుడు ఎంటైర్ అమెరికా మొత్తాన్ని కలవరపెడుతున్నాయి. ఏకంగా ఆర్మీకి చెందిన వ్యక్తులే ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులవుతుండటంతో ఇదే కోవలో ఇంకా ఎంతమంది ఉన్నారనేది ఆ దేశ ఇంటెలిజెన్స్ బృందాన్ని తల పట్టుకునేలా చేస్తోంది. ఉగ్రవాదాన్ని అణిచివేసే దిశగా అమెరికా గత కొన్నేళ్లుగా గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ దేశంలో జరిగిన 9/11 దాడుల తర్వాత ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఉగ్ర దాడులను కంట్రోల్ చేయడంలో కొంత సక్సెస్ అయిందని చెప్పాలి. అయితే చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఉగ్రవాదం మళ్లీ పురుడు పోసుకోవడం ఆ దేశాన్ని కలవరపరిచే విషయమే. అయితే ఇన్నాళ్ళు లేని ఉగ్రదాడులు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయనే దానిపై కూడా అమెరికా ఫోకస్ పెట్టింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచి అగ్రరాజ్యానికి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ట్రంప్ అధ్యక్షుడు కావడమే ఉగ్రదాడులకు కారణమా అనే కోణంలో కూడా ఆ దేశం దర్యాప్తు చేస్తోందట. ఎందుకంటే ఎన్నికల ముందు ట్రంప్ పై పలుమార్లు హత్యాయత్నం జరిగింది. ఆ టైంలో ట్రంప్ పై జరిగిన దాడులు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. అప్పుడు కూడా దాడికి కారణం ఉగ్రవాదులే అనే టాక్ వినిపించింది. కానీ ఇంటెలిజెన్స్ బృందాలు మాత్రం ఆ వార్తలను కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు సామాన్య ప్రజలే లక్ష్యంగా ఉగ్ర దాడులు జరపడం అగ్రరాజ్యంలో గుబులు పుట్టిస్తోంది. ఏది ఏమైనప్పటికీ అగ్రరాజ్యాన్ని చాలా ఏళ్ల తర్వాత ఉగ్రవాదులు టార్గెట్ చేయడం, అది కూడా ఆ దేశానికి చెందిన వారితోనే అమెరికాను అంతం చేయాలని భావించడం అగ్రరాజ్యానికి పొంచి ఉన్న పెను ప్రమాదంగా చెప్పవచ్చు. మరి రానున్న ముప్పును అమెరికా ఎలా అడ్డుకుంటుంది, ఉగ్రవాద కార్యకలాపాలకు ఎలా చరమగీతం పాడుతుంది అనేది చూడాలి.